హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసేవాళ్ళు లేదా స్టూడెంట్స్ ఆఫీస్ ఓరియంటెడ్ వర్క్ చేసేవాళ్ళు లేదా బిజినెస్ పర్సన్స్ ల్యాప్టాప్ కోసం సెర్చ్ చేస్తుంటే నేను మీకు ఒక 6 ల్యాప్టాప్స్ అయితే సజెస్ట్ అయితే చేస్తాను. 6 కూడా ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అయితే మీకు చూడడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా ఈ 6 కూడా బెస్ట్ ల్యాప్టాప్స్. దీంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి యాపిల్ కి సంబంధించిన యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ అనేది మీకు చూడడం అయితే జరుగుతుంది. M3 చిప్ తో అయితే మనకి ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. సో దీన్ని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. లేదా ఒకవేళ మీకు యాపిల్ మ్యాక్బుక్ వద్దు అనుకుంటే కనుక ఇదే ప్రీమియం బిల్ లో మీకు విండోస్ ల్యాప్టాప్ అనేది చూడడం అయితే జరుగుతుంది. అది మనకి డెల్ బ్రాండ్ నుంచి డెల్ XPS 14 మనకి ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. డెల్ అనగానే మనకి ప్రీమియం క్వాలిటీ, దాంట్లో మనకి XPS సిరీస్ అనేది అల్ట్రా ప్రీమియం క్వాలిటీ అయితే మనకి చూడడం అయితే జరుగుతుంది. 14 ఇంచ్ స్క్రీన్ సైజ్ మనకి ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. దీన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ మీకు 2-in-1 ల్యాప్టాప్ కావాలి అంటే మీరు దీన్ని ల్యాప్టాప్ గా కాకుండా యాజ్ ఎ టాబ్లెట్ గా కూడా యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు HP బ్రాండ్ కి సంబంధించిన HP Envy X360 AI అని చెప్పి మరొక ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. ఇది కంప్లీట్ గా AI బేస్డ్ ల్యాప్టాప్ అయితే మనం పరిగణించవచ్చు. అంటే దీంట్లో మీకు డెడికేటెడ్ NPU అనేది చూడడం జరుగుతుంది. న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే అంటాము. అండ్ దీంట్లో మీకు 2-in-1 ఆప్షన్ అయితే ఉంది. అంటే మీరు ల్యాప్టాప్ గా యూజ్ చేయొచ్చు, లేదంటే కంప్లీట్ గా దీన్ని ఫోల్డ్ చేసి టాబ్లెట్ లాగా కూడా మీరు యూజ్ అయితే చేయొచ్చు. సో దీన్ని కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ మీరు లెనోవో ఫ్యాన్ అనుకుంటే లెనోవోలో మీకు లెనోవో థింక్ ప్యాడ్ T14 ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. కావాలంటే మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఒక ప్రీమియం బిల్డ్ క్వాలిటీతోని ఒక స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అనేది మీకు దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. లేదు ఒకవేళ మీరు క్రియేటివ్ వర్క్స్ లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తారు, ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్ ఇలాంటి వాటి కోసం కొంచెం మంచి హై కాంట్రాస్ట్ డిస్ప్లే ప్యానల్ ఉన్నటువంటి ల్యాప్టాప్ కోసం చూస్తుంటే ఇక్కడ మీకు ఆసిస్ బ్రాండ్ నుంచి ఆసిస్ జెన్బుక్ 15 OLED అనే ల్యాప్టాప్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ఇది మీకు 15 ఇంచ్ స్క్రీన్ సైజ్ తోని OLED ప్యానల్ అనేది మీకు దీంట్లో అయితే వస్తుంది. కొంచెం క్రియేటివిటీ వర్క్స్ చేసే వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అలా కాకుండా కొంచెం మంచి వాల్యూ ఫర్ మనీ కేటగిరీలోని అలాగే లైట్ వెయిట్ లో ఉండాలనుకుంటే ఇక్కడ మీకు Acer బ్రాండ్ నుంచి Acer Swift Edge 16 అనే ల్యాప్టాప్ అనేది మీకు చూడడం అయితే జరుగుతుంది. 16 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే ఇది ఒక ల్యాప్టాప్ అయితే మీరు పరిగణించవచ్చు. సో ఓవరాల్ గా ఈ 6 ల్యాప్టాప్స్ అనేవి ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతాయి. ఒకవేళ మీకు సింపుల్ టర్మ్స్ లో చెప్పాలనుకుంటే కనుక మీకు మీ ల్యాప్టాప్ స్టెబిలిటీ కావాలంటే ఓవరాల్ గా బాగుండాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు లెనోవో థింక్ ప్యాడ్ ల్యాప్టాప్ అయితే పిక్ చేసుకోవచ్చు. లేదు మంచి స్పీడ్ ఉండాలి అనుకుంటే కనుక మ్యాక్ బుక్ అయితే పిక్ చేసుకోవచ్చు. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కావాలనుకుంటే డెల్ XPS ల్యాప్టాప్ ని పిక్ చేసుకోవచ్చు. కొంచెం క్రియేటివిటీ వర్క్స్ కోసం ఆసిస్ జెన్బుక్ ల్యాప్టాప్ ని పిక్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఎక్కడికైనా సరే క్యారీ చేయడానికి అండ్ 2-in-1 గా యూజ్ చేయడానికి HP Envy ల్యాప్టాప్ ని పిక్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ గా ఉండడానికి మనకి Acer బ్రాండ్ నుంచి Acer Swift Edge 16 అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఈ 6 ల్యాప్టాప్ సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ అప్, బాయ్.